హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఉన్న ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ వన్ ఆపర్చునిటీ పార్ట్ 1 వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే. దానికి కొనసాగింపుగా వన్ ఆపర్చునిటీ పార్ట్ 2. సో ఇక్కడ మనకి లాగిన్ అయితే మనకి ఇట్లా వస్తుందండి పేజీ. ఇక్కడ మనకి ఒక సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి 9 ఉన్నాయి. ఈ 9లో 3 టాస్క్లు మాత్రమే మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇన్స్టాగ్రామ్లో టాస్క్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో చేసుకోవచ్చు, వెబ్సైట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక టాస్క్ చేసి చూద్దాం. స్టార్ట్ టాస్క్. బ్యాక్ వెళ్ళిపోతాం. తేడా చేసావు. Who launched our viral pay web application? Squad Laser Jaisimha. నేను ముందు షేర్ మార్కెట్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు జీకే క్వశ్చన్స్ వస్తాయంటే క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువగా వచ్చాయి. ఇండియాలో ఉన్న అన్ని క్యాపిటల్స్ వాటి గురించి మనకి ఎక్కువ జీకే క్వశ్చన్స్ వస్తాయి. అలాగే వైరల్ పే గురించి కొన్ని క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. ఒకసారి చూస్తే మనకు అవి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అన్నమాట. మనం అక్కడ ఆన్సర్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి యాప్స్ అనేది ఈ యాడ్స్ ప్లే అవుతాయి. ఈ యాడ్స్ 60 సెకండ్స్, 30 సెకండ్స్, ఒక్కొక్కసారి 10 సెకండ్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ ఇలాగా ఎవరు ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవద్దండి. జస్ట్ మనం యాడ్స్ మాత్రమే వాచ్ చేస్తున్నాము. ఇది ఇలా క్యాన్సిల్ క్లిక్ చేస్తే మనకి రెండో యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ యాడ్ ప్లే అయిపోయిన తర్వాత మనకి కాయిన్స్ అనేది మన వ్యాలెట్కి యాడ్ అవుతాయి. ఇక్కడ టైం అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ 12 కాయిన్స్. ఇప్పుడు ఈ యూట్యూబ్ మీద టైమర్ స్టార్ట్ అవుతుంది. 1 hour 4 minutes. అంటే మనం ఎప్పుడైతే ఒక టాస్క్ కంప్లీట్ చేస్తామో మరలా యూట్యూబ్ ద్వారా టాస్క్ చేయాలంటే ఈ టైమర్ మళ్ళీ జీరో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అట్లాగే వెబ్సైట్ కూడా. ఈ విధంగా మనం టాస్కులు చేయడం ద్వారా కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు 3 టాస్కులు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉందండి. ఎలిజిబుల్ కాయిన్స్ చూస్తున్నారు కదా. ఈ ఎలిజిబుల్ కాయిన్స్ అనేవి ఇక్కడ చూడండి. ఇక్కడ టోటల్ యూజర్స్ 535 మెంబర్స్ ఉన్నారు. లెవెల్స్ 13 లెవెల్స్. సో ఫస్ట్ లెవెల్లో 39, సెకండ్ లెవెల్లో 84, థర్డ్ లెవెల్లో 114, ఫోర్త్ లెవెల్ 108, ఫిఫ్త్ లెవెల్ 63. మనకి ఈ 5 లెవెల్స్లో మాత్రమే మనకి కాయిన్స్ అనేవి వాళ్ళు యాడ్స్ ఏదైనా వాచ్ చేస్తే వాళ్ళ నుంచి మనకి ఆ యాడ్స్ అనేది బోనస్గా రావడం జరుగుతుంది. అంటే లెవెల్ 1 యూజర్స్ ఇప్పుడు 39 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ లెవెల్ 1లో వాళ్ళు యాడ్స్ ఒకవేళ వాళ్ళు డైలీ 10 యాడ్స్ వాచ్ చేస్తే 50% అనేది 50% కాయిన్స్ అనేవి మనకి వ్యాలెట్లోకి ఎలిజిబుల్ కాయిన్స్లోకి వస్తాయి. తర్వాత లెవెల్ 2 నుంచి 30% బోనస్ వస్తుంది. లెవెల్ 3 నుంచి మనకి 20% బోనస్ వస్తుంది. లెవెల్ 4 నుంచి 10% బోనస్ వస్తుంది. లెవెల్ 5 నుంచి 40% బోనస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని యాడ్స్ చూస్తారో వాళ్ళకు వచ్చిన కాయిన్స్ నుంచి మనకి ఆ పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ ఉన్నాయి కదా. కింద టీం ద్వారా వచ్చే ఎలిజిబుల్ కాయిన్స్ అవి. ఇక్కడ పైన రైట్ సైడ్లో ఉంది కదా. అది మనకి ఆ రోజు వ్యాలెట్ కాయిన్స్. ఇది టోటల్ ఇన్కమ్ 1075 రూపాయలు నా టోటల్ ఇన్కమ్. ఇక్కడ ఇది కండిషన్ చూడండి. మినిమం రెఫరల్ కండిషన్. మినిమం రెఫరల్ 5 ఉండాలి. మినిమం టాస్కులు 10 చేయాలి. నోట్,
ఎర్న్ రిఫరల్ కాయిన్స్ బై ఫాలోయింగ్ దీస్ 2 సింపుల్ రూల్స్. రిఫరల్ అట్లీస్ట్ 5 people for lifetime and complete 10 tasks daily before 11:50 PM. ఒకవేళ మనము 5 మెంబర్స్కి రిఫరల్ చేయకపోయినా మనకి ఈ ఎలిజిబుల్ కాయిన్స్ మన మెయిన్ వ్యాలెట్లోకి యాడ్ కావు. లేదు మనము డైలీ 10 టాస్క్లు కంప్లీట్ చేయకపోయినా కానీ మనకి ఎలిజిబుల్ కాయిన్స్ యాడ్ కావు. మనకి టీం ద్వారా వచ్చే ఎలిజిబుల్ కాయిన్స్ యాడ్ కావాలి అంటే తప్పనిసరిగా లైఫ్ టైంకి మినిమం 5 మెంబర్స్ని రిఫరల్ చేసుకోవాలి. 5 మెంబర్స్ అంతకంటే ఎక్కువ మనం ఎన్ని మెంబర్స్ అయినా మనం ఈ లింక్ ద్వారా రిఫరల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైలీ మినిమం 10 టాస్కులు చేయాలి. ఏ టైంలోనైనా ఫ్రీగా ఉన్న టైంలో చేసుకోవచ్చు. ఇది మెయిన్ కండిషన్ అన్నమాట. డైలీ ఒకసారి మనం యాప్లోకి లాగిన్ అయితే 3 టాస్కులు కంప్లీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకో 3 టాస్కులు, అలా ఒక 3-4 టైమ్స్ చేసుకుంటే మన టాస్కులు అనేది 10 టాస్కులు అనేవి కంప్లీట్ అయిపోతాయి. మనకి టీం ద్వారా ఎలిజిబుల్ కాయిన్స్ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి 1 ఆపర్చునిటీ యొక్క రిఫరల్ కోడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ రిఫర్ ఏ ఫ్రెండ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ వాట్సాప్కి లింక్ షేర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది, టోటల్ టాస్క్లు. ఇప్పుడు డేలో మనం ఎన్ని టాస్కులు చేసామనే దాన్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈరోజు 25th ఆల్రెడీ 2 టాస్కులు చేయడం జరిగింది. నెక్స్ట్ విత్డ్రా ఆప్షన్ చూద్దాము. ఈ విత్డ్రా ఆప్షన్లో కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాల్యూ రూపీస్లో ఉంటుంది. టోటల్ విత్డ్రా లైఫ్ టైం ఎర్నింగ్స్ 1075. ఇక్కడ మనకి విత్డ్రా అనేది వైరల్ పేలో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వైరల్ పేకి 1 ఆపర్చునిటీకి రెండింటికి సేమ్ మొబైల్ నెంబర్ యూజ్ చేయండి. ఇక్కడ 10 రూపీస్, 25 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 200, 400, 800 అలాగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. టెస్ట్ చేయడం కోసం ఎవరైనా ప్రతి ఒక్కరూ ఒక 10 రూపీస్ స్టార్టింగ్లో విత్డ్రా చేసుకోండి. ఆ తర్వాత మీరు మ్యాక్సిమం స్మాల్ అమౌంట్ కాకుండా ఒక 200 రూపీస్, 400 రూపీస్ అలా విత్డ్రా చేయడానికి ట్రై చేయండి. ప్రతి టైము 10 రూపీస్ అనేది విత్డ్రా అనేది వద్దండి. మినిమం ఒక 200 అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత విత్డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి సక్సెస్ అయిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. రిఫర్ అండ్ ఎర్న్, ఇది వ్యాలెట్. నెక్స్ట్ ఇక్కడ టాస్క్లు. సో హోమ్ స్క్రీన్లో ఈ డేటా ఉంటుంది. రిఫర్ అండ్ ఎర్న్లో ఇక్కడ రిఫర్ ఏ ఫ్రెండ్ క్లిక్ చేసేసి మనం ఆ లింక్ని వాట్సాప్ షేర్ చేసుకుని మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు. ప్రొఫైల్లో విత్డ్రా ఆప్షను, ఇక్కడ నుంచి మనం విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫర్ అండ్ ఎర్న్. సో టోటల్ మన టీం ఎంత ఉందనేది ఇలాగా టోటల్ టీము, ఆ టీం ద్వారా వచ్చే కాయిన్స్ ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా వెరీ యూజ్ఫుల్ యాప్ అండి. మేము ఒక 4 months నుంచి ఈ యాప్ని యూజ్ చేస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము, ఫాలో అవుతున్నాము. ఇక్కడ కంపెనీ యొక్క టీము, మేనేజ్మెంటు చాలా క్లారిటీగా ఉంటుంది. సార్ వాళ్ళు బాగా మనకు తెలిసిన వాళ్ళు. మంచి అప్డేట్స్ ఉంటాయి త్వరలో. అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా వెరీ యూజ్ఫుల్ అండ్ ట్రస్టబుల్ యాప్. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈజీగా సింపుల్గా ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసి వాళ్ళని 5 మెంబర్స్ని రిఫర్ చేయమని చెప్పడం ద్వారా మంచి టీమ్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈ ఫ్రీ యాప్ అండి. ఫ్రీ యాప్ కాబట్టి ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అందరూ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ ఆల్రెడీ 1000 రూపీస్, 1500 రూపీస్ కూడా చాలామంది సిస్టంలో ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఎర్న్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.